హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులకి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే 4 కొత్త ట్రాలీలు 1, 2, 3, 4 కొత్త ట్రాలీలతో అయితే మీ ముందుకు వచ్చానండి. 1, 2, 3, 4 కొత్త ట్రాలీలతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇవైతే పాతవి కాదండి, అన్నీ కూడా కొత్త ట్రాలీలే. వీటి గురించి అయితే నేను మీకు పూర్తిగా చిన్నగా చూపించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. వీడియో అనేది కొంచెం పెద్దగా ఉందండి. దయచేసి మీరు సమయం చూసుకొని ఒకసారి వీడియో చూడండి. మీకైతే అన్ని వివరాలు చెప్పుకుంటూ వెళ్ళే బాధ్యత నాది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న ట్రాలీ వచ్చేసి ఇది 3వ నెంబర్ ట్రాలీ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, పదండి. ఒకసారి అడ్డముక్కలు చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మళ్ళీ ఒకసారి చూపిస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అడ్డముక్కలు వచ్చాయి, చూసారు కదా. అదేవిధంగా టైర్లు వచ్చేసి రీబటన్ టైర్లు అండి. డిస్కులు కూడా లేటెస్ట్ డిస్కులు అండి. కింద చూసారు కదా, ఇక్కడ మీకు ఛానల్కి వైజాగ్ ఉక్ అని పేరు కనిపిస్తుంది. వైజాగ్ ఉక్కు రాబారు కూడా కనిపిస్తుంది, చూడండి. వైజాగ్ ఉక్కు అని పేరు కనిపిస్తుంది. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలండి. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలు. సిలిండర్ వచ్చేసి విక్టరీ కంపెనీకి సంబంధించిన సిలిండరు. ప్లాట్ఫారం వచ్చేసి 4.5 గేజు కలిగినటువంటి ప్లాట్ఫారము అడుగు షీటు వాడటం జరిగింది. పోస్టులు చూసుకున్నారు కదా, 5 ఇంచుల బయటి పోస్టులు అండి. చింతకాయ రాబారు అండి. ఇది రాబారు 6 ఇంచుల రాబారు. అదేవిధంగా అది వచ్చేసి చింతకాయ మాదిరి రాబారండి. డోర్ల ఎత్తు విషయానికి వస్తే 18 ఇంచుల ఎత్తు అండి ఇవి. అదేవిధంగా సైడ్ పోస్టులు 5 ఇంచుల సైడ్ పోస్టులు. అదేవిధంగా బయటికి తిప్పి తయారు చేయడం జరిగింది. ఒకవేళ మీకు లోపలి పోస్టులు కావాలన్నా ఆ విధంగా కూడా మనం తయారు చేస్తామండి. అదేవిధంగా పోస్టులలో కూడా 4 ఇంచుల పోస్టులు, 5 ఇంచుల పోస్టులు 2 రకాలు ఉంటాయండి. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా తయారు చేసి పంపించే బాధ్యత నాదండి. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరల్లో అయితే, అందుబాటు ధరలో అయితే లభిస్తాయండి. కట్టలు వచ్చేసి 3 ఇంచుల లారీ కమాన్ కట్టలండి. దీనికి వచ్చేసి కింద వరకే వైజాగ్ మెటీరియల్, వైజాగ్ స్టీల్ వాడటం జరిగింది. తొట్టి అంతా కూడా వేరే ఐరన్ వాడటం జరిగిందండి. ఇది వచ్చేసి 4వ నెంబర్ ట్రాలీ అండి. దీని గురించి కూడా మీకు చెప్తాను. 3, 4 వచ్చేసేమో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయండి. 1, 2 వచ్చేసి అయితే మనకి అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. వీటికి ఆల్రెడీ పేర్లు ఉన్నాయి, చూసుకున్నారు కదా. మనోజ్ లోకేష్, అదేవిధంగా ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది ఈతన్ కుమార్, అదేవిధంగా లిహన్ కుమార్. ఈ 2 కూడా అయితే మనకు అడ్వాన్స్ ద్వారా తయారు చేయించుకున్నారనమాట. మీకు అన్నీ కూడా వివరిస్తాను. దయచేసి అందుకే చెప్తున్నాను, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. ఈ వీడియో అనేది చాలా పెద్దగా ఉందండి, మీరు ఎక్కడ మిస్ చేసుకోమాకండి. అన్ని వివరాలు మీకు అర్థమయ్యేలా చెప్పుకొని వెళ్ళే బాధ్యత నాది. ఇప్పుడు 3వ నెంబర్ ట్రాలీ ఉంది కదండి. ఇది వచ్చేసి అయితే కంప్లీట్గా హెవీ బకాడీ అయితే కాదండి. ఒక మాదిరిగా మీడియం గేజ్ కలిగినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. దీనికి వాడిన ప్రతి మెటీరియల్ కూడా కొత్త మెటీరియలే వాడామండి. నేనైతే పాత అయితే వాడినండి. ఖచ్చితంగా కొత్తదన్నప్పుడు కొత్తదే ఉంటుందండి. అయితే దీనికి వచ్చేసి కింద ఛానల్స్ వరకే మనము వైజాగ్ స్టీల్ వాడటం జరిగింది. హైడ్రాలిక్ లేపినప్పుడు తొట్టి పైకి లేస్తుంది కదా, ఆ తొట్టి అనేది మనము వేరే స్టీల్ వాడటం జరిగిందండి. అందుకే దీన్ని నేను మీడియం గేజ్తో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అని చెప్తున్నాను. అదేవిధంగా ఇదైతే ప్రస్తుతానికి మన దగ్గర అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఇది వచ్చేసి స్వరాజు రంగు వేయటం జరిగింది, బ్లూ రంగు వేయటం జరిగింది. ఎవరికైనా కావాలి అంటే మాత్రం సంప్రదించండి. ఇదైతే నేను ఇంకా ఎవరికి అమ్మలేదు, ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. ఇదైతే ప్రస్తుతానికి అమ్మకానికి ఉంది. ఇమ్మీడియట్గా వీలైన త్వరగా మీరు ఫోన్ చేయండి, మీ కింద ఉంచుతాను. మనం ఇంతసేపు మాట్లాడుకుంది కూడా 3వ నెంబర్ ట్రాలీ గురించి అయితే మాట్లాడుకున్నామండి. ఇప్పుడు 4వ నెంబర్ ట్రాలీ గురించి అయితే చెప్తాను. దయచేసి ఇది కూడా చూడండి.
మీకు అప్పుడే అన్ని వివరాలు పూర్తిగా అర్థమవుతాయి. ఇంకా మీకు సందేహాలుంటే నా నెంబర్ కూడా చెప్తానండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నా నెంబర్ కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఆ నెంబర్‌కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు పూర్తిగా మాట్లాడుకోవచ్చు. ఇదొచ్చేసి అయితే ఈ రాబారు చూసారు గదా! ఇదొచ్చేసి చింతకాయ రాబారండి. చింతకాయ మాదిరిగా ఉండే రాబారు. అదే విధంగా 6 ఇంచుల రాబారండి ఇది. ఇప్పుడు చూస్తున్న ట్రాలీ వచ్చేసేమో మనము జాండీ రంగు వేయటం జరిగిందండి. మీకు ఒకసారి 3, 4 వచ్చేసేమో చింతకాయ రాబార్లండి. ఈ 1, 2 చూసారు కదా! ఇవి వచ్చేసేమో గోటం రాబార్లు. అది కూడా మనము ఆ గోటం అనేది పైన పెట్టి తయారు చేయటం జరిగిందండి. మీకు అది కూడా ఒకసారి రాబార్లు చివరి నుంచి చూపిస్తా. ఇక చూడండి ఒకసారి. ఒకటోది వచ్చేసేమో ఆ గోటం అనేది పైన పెట్టడం జరిగిందండి. రెండోది కూడా చూడండి ఒకసారి. ఆ గోటం అనేది పైనే ఉందండి. 1, 2 అనేది ఒకలాగా తయారు చేయటం జరిగింది. అదే విధంగా 3, 4 వచ్చేసేమో ఇవి గోటాలు కాదండి ఇవి. ఇవి చింతకాయ రాబార్ అన్నమాట. ఆ గుండ్రంగా ఉండేది ఉంటుంది చూసారా? అది డైరెక్ట్‌గా ఈ రాబార్‌కి వెల్డింగ్‌తో మనము పెట్టడం జరుగుతుందండి. ఒకవేళ ఈ ట్రాలీలనేవి కింద పడితే ఏమవుద్దంటే ఇంజిన్ కూడా కింద పడే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి చాలామంది కూడా వాళ్ళకి నచ్చినట్టు తయారు చేపించుకుంటారు. గోటమైతే గోటము. గోటంలో కూడా మరి రకాలున్నాయండి. పైన పెట్టొచ్చు. రాబార్‌కి మధ్యలో పెట్టొచ్చు. అదేవిధంగా రాబార్‌కి కింద కూడా పెట్టి గోటాన్నే 3 రకాలుగా మనం తయారు చేస్తాము. ఈ 3, 4 మాత్రము చింతకాయ రాబార్లండి. మనం తయారు చేసే ట్రాలీలు, కొత్త ట్రాలీలు అన్నీ కూడా ఒకటే విధమైన కొలతలతో ఉంటాయండి. ధరలు పెరిగినా తగ్గినా కొలతలు మాత్రము అన్నిటికీ ఒకటే విధంగా ఉంటాయి. రాబారు కూడా మనము 6 ఇంచుల రాబారే దేనికైనా వేస్తామండి. తక్కువ ధరలో చేసినా అదే 6 ఇంచుల రాబారు వేస్తాము. వైజాగ్ స్టీలే వాడతాము. అదే విధంగా ఎక్కువ ధరలో హెవీ బకాడీ కావాలన్నా అదే వైజాగ్ స్టీల్‌లో రాబారు 6 ఇంచుల రాబారు ఉంటదండి. కానీ తొట్టి విషయంలో మనం హైడ్రాలిక్ లేపినప్పుడు తొట్టి విషయంలో అయితే ఖచ్చితంగా ధరని బట్టి కూడా మనకి ఏ ధరలో కావాలి అంటే ఆ ధరలో విధంగా తొట్టి విషయంలోనే మనము గేజ్ అనేది మారుతూ ఉంటదండి. భూమి మీద ఉండే ఛానల్స్ కింద మన తొట్టి కూర్చుంటది కదా! ఆ కూర్చునే ఛానల్స్ అన్నీ ఉంటాయి కదా! రాబారు, వీ-బెడ్. ఆ వీ-బెడ్ పైన 2 ఛానల్స్ ఉంటాయండి. అన్నీ కూడా వైజాగ్ స్టీలే ఉంటదండి. మిగతాది పైన లేచే హైడ్రాలిక్ విషయంలోనే మార్పులు, చేర్పులుంటాయి. కానీ చెప్తున్నా గదా! ఇవొచ్చేసి అన్నీ కూడా రైతు వారి ట్రాలీలండి. 18 ఇంచుల ఎత్తు డోర్లు. అదే విధంగా పొడవు వచ్చేసేమో 10.5 అడుగులు. వెడల్పు వచ్చేసేమో 6 అడుగులండి. ఇవన్నీ కూడా రైతు వారీగా తయారు చేస్తున్నటువంటి ట్రాలీలు మన దగ్గర. అదే విధంగా మీకు ఒకవేళ వేరే కొలతలతో కావాలి అన్నా కూడా నేను ఆ విధంగా కూడా మీకు ప్రత్యేకంగా తయారు చేసి పెడతాను. ఇసుక ట్రాలీలంటే కొంచెము కొలతలనేవి తక్కువ ఉంటాయండి. అవి 16 ఇంచులు కావచ్చు, 16.5 ఇంచులు కావచ్చు, 17, 18 వాళ్ళకిష్టం వచ్చినట్టు మనము ఏది కావాలన్నా ఆ విధంగా తయారు చేద్దాము. లేదు మీకు 18 ఇంచుల కన్నా ఎక్కువ కావాలి. మొన్నొకటి చేశాను హెవీ బకాడీ తూర్పుగోదావరి జిల్లాకి పంపిస్తున్నానని చేసి పెట్టానది. అదొచ్చేసేమో 24 ఇంచుల డోర్లేమో వెనక డోర్‌కేసాము. అదే విధంగా చుట్టూ ఏమో 21 ఇంచు ఎత్తు కలిగినటువంటి డోర్‌లైతే తయారు చేయటం జరిగిందండి దానికి. ఇదొచ్చేసేమో ఇప్పుడు చూస్తున్న జాండిల్ రంగు ఉన్నటువంటి ట్రాలీ వచ్చేసేమో మీడియం గేజ్‌తో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. ఇది కూడా హెవీ బకాడీ కాదు. ఇది కూడా ఒక మాదిరిగా మీడియం గేజ్‌తో తయారైనటువంటి ఒక కొత్త ట్రాలీ. అదే విధంగా పోస్టులు కూడా మనము 5 ఇంచుల బయటి పోస్టులండి దీనికి. టైర్లు చూసుకున్నారు కదా! రీబటన్ టైర్లేనండి. అదే విధంగా డోర్లు కూడా 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లండి. ప్లాట్‌ఫారం కూడా 4.5 గేజ్ వాడడం జరిగింది. ఇప్పుడు నేను చూపించిన 3వ నెంబరు ట్రాలీ, అదే విధంగా 4వ నెంబరు ట్రాలీ ఈ 2 కూడా అయితే ఇప్పుడు అమ్మకానికైతే సిద్ధంగా ఉన్నాయండి. ఒకటేమో స్వరాజు రంగు, ఇంకొకటేమో జాండీర్ రంగు. లేదు మీకు ఒకవేళ వేరేది కావాలన్నా, మహీంద్రా రంగు కావాలన్నా, లేదంటే ఇంకా వేరే రకంగా మీకోసం ప్రత్యేకంగా ఏమన్నా తయారు చేయాలన్నా నేను ఆ విధంగా కూడా మీకోసమైతే నేను కొత్త ట్రాలీలు తయారు చేసి పంపిస్తానండి. మా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నేనేదైనా కానీ ఉన్నది ఉన్నట్టే
మనం ఏది మాట్లాడుకున్నామో ఆ విధంగా తయారు చేసి పంపించే బాధ్యత నాదండి. నేనైతే మాట మీద నిలబడేవాడిని, మాట తప్పేవాడిని అయితే కాదండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా ఇప్పుడు మనం స్క్రీన్ మీద 108 అని ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు పూర్తిగా మాట్లాడుకుందాము. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా నొక్కి పట్టండి. ఒక లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.